ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ కూడా తమకంటూ ఒక రోజుని జరుపుకునేటువంటి ఒక రోజు ఉందంటే అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో ఈ మహిళా దినోత్సవానికి ప్రతి మహిళ కూడా తాము అంటే వంటింటి కాడి నుంచి మొదలు పెడితే ప్రపంచాన్ని వెళ్ళేటువంటి ప్రతి మహిళ కూడా తన గర్వించదగ్గ రోజు. అలా చాలామంది మహిళలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నేల మీద నుంచి నింగి వరకు కూడా తమ రాజ్యం వెళ్తున్నటువంటి రోజు. ఈ రోజుల్లో మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, వాళ్ళు పడుతున్నటువంటి కష్టం, అంటే వంటిల్లు వదిలి బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాటి నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఎన్నో అంశాలు, వీటన్నిటిని నేర్చుకుంటూ ప్రతి అడుగు ముందుకేస్తూ ఎంతోమందికి మార్గదర్శిగా దిక్చూచిగా పనిచేస్తున్నటువంటి మహిళలు, ఆ మహిళలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మొదటిగా. సో అందులో భాగంగానే మనతో మాట్లాడేందుకు తాను ఒక మహిళ ఉన్నప్పటికీ కూడా ఎంతో మంచి మోటివేటర్గా చాలామందికి పరిచయం ఉన్నటువంటి మహిళ, గొప్ప వ్యక్తిత్వమే కాకుండా గొప్ప గొప్ప ఎన్నో అంశాలని ప్రతి ఒక్కరికి తెలియజేయటమే, ప్రధానంగా యువకుల్లో ఉండేటువంటి మార్పులని గమనిస్తూ వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేస్తే మంచిదని చెప్తూ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక తల్లిగా, సమాజంలో బాధ్యత కలిగినటువంటి ఒక మహిళగా ఎంతో నేర్పరిగా ముందుకెళ్తున్నటువంటి వారు ఉన్నారు. కేవీజీఎన్ సరిత గారు, సిఐడి ఎస్పీ, అంతేకాకుండా ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ప్రత్యేక అధికారి ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలకి ఏ సాధికారతతో ముందుకెళ్తే ఇంకా బాగుంటుందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి మాటలు చెప్పినందుకు, నా గురించి కూడా మంచిగా చెప్పినందుకు థ్యాంక్ యూ. ఓకే మేడం, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. అయితే మహిళలందరూ వంటిల్లో వదిలారు, ప్రపంచం వైపు చాలా వేగంగా పరుగులేస్తున్నారు. ఈరోజు చదువుకున్న యువకులు ముందుకెళ్ళకపోయినా సరే యువతులు ముందుకెళ్తున్నారు, నింగి వరకు ప్రయాణం చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు మహిళ అనే విధంగా ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఇవన్నీ అంశాలు? నెంబర్ 1, మహిళలు వంటిల్లు వదిలారు అంటే ఒప్పుకోను. మీతో మాట్లాడుతున్న మహిళ కూడా వంటిల్లు వదలలేదు, వంటిల్లుతో పాటు అదనంగా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు వరకు వంటిల్లో మాత్రమే ఉన్నారు, ఇప్పుడు వంటిల్లుతో పాటు నింగి వరకు వెళ్తున్నారు, సముద్ర గర్భం కూడా చూస్తున్నారు, భూమి మీద ఉన్నటువంటి అన్ని పనులు కూడా చేస్తున్నారు, మంచి పనులు. తమదైన ముద్ర వేసుకుంటూ ఉన్నారు, మంచి స్థానాన్ని కూడా సంపాదించుకుంటూ ఉన్నారు. సో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మీరు మహిళల కోసం చేపట్టేటటువంటి ఒక గౌరవప్రదమైన, ప్రోత్సాహకరమైనటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళలందరి తరపున, మహిళలను గౌరవించే పురుషులందరి తరపున కూడా ఎలా చూస్తారు అంటున్నారు. సో ఎలా చూడాలి అంటే, మహిళలు కేవలం ఈ పాత్రకే వారు అనేది కాకుండా అన్ని రంగాల్లో మనుషులు అంతే. మహిళ పురుషుడు అనేది ఒక ఫిజికల్ డిఫరెన్సెస్ మాత్రమే, పుట్టుకలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ మాత్రమే. సాధించాలి అనుకునే వాడికి ఈ జెండర్ అనేది అసలు బ్యారియరే కాదు, అన్ని రంగాల్లో కూడా తమదైన ముద్ర వేయొచ్చు అని ప్రూవ్ చేసుకునేటటువంటి రోజు ఇది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చంద్రయాన్. మొన్న చంద్రయాన్ మిషన్ మూన్కి పంపించిన సందర్భంలో మనం చూసాము, అందులో టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరైతే బ్యాక్డ్రాప్ ఉన్నారో, లేడీ డైరెక్టర్ ఉన్నారు, ఎంతమంది లేడీస్ ఉన్నారు. సో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఆ రోజు, ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంది అంటే, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అంటానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంది అని అనిపించింది నాకు. సో వీ ఫీల్ హ్యాపీ. వంటిల్లుతో పాటు సంసారం, కుటుంబ బాధ్యతతో పాటు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేసుకుంటున్నటువంటి మహిళలందరూ ఈరోజు ఎంతో అభినందనీయులు. దీనికోసం విశేషమైనటువంటి కృషి చేసినటువంటి సోకాల్డ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ అప్పుడు ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు, జ్యోతిబా ఫూలే గారు కానివ్వండి, సావిత్రిబా ఫూలే గారు కానివ్వండి, రాజా రామ్మోహన్ రాయ్ గారు కానివ్వండి, స్వామి వివేకానంద కానివ్వండి, తర్వాత మన మహాత్మా గాంధీజీ కానివ్వండి, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, ఇంకా మనం లిస్ట్ చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మాకు దేవుళ్ళతో సమానం. ఆ ఆలోచనలు రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి
ఆ గౌరవం, ఆ గుర్తింపు, అట్లానే వెసులుబాటు, రాజ్యాంగం నుంచి చట్టం మాకు ఇచ్చేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సెక్షన్స్ కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా భారతదేశంలో పుట్టినందుకు మహిళ గర్విస్తుంది. ఈరోజు కాదు, ఎప్పటికీ కూడా. ఎందుకు అంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు నేషనాలిటీ అంటే ఏంటి, యూనిటీ అంటే ఏంటి, ఇంటిగ్రిటీ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి అని వేరే దేశాలకు చెప్పినప్పటికీ కూడా ఆ దేశాలలో మహిళకి ఓటు హక్కు సాధించడానికి 300 సంవత్సరాలు వాళ్ళు కృషి చేశారు. కేవలం భారతదేశంలో మాత్రమే స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం మనం రాసుకున్నప్పుడు రాజ్యాంగంతో పాటు మహిళకు కూడా ఓటు హక్కు అనేది వచ్చింది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది వచ్చింది. అంత గొప్ప దేశంలో మనం పుట్టినందుకు గర్విస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే 2024 జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా సాధించాలి, కానీ ఇప్పటి వరకు సాధించిన దానికి చాలా గర్వంగా, చాలా ఆనందంగా, అందులో నేను కూడా ఉన్నందుకు చాలా గొప్పగా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పోలీస్ శాఖలో పనిచేస్తూ విమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఎస్పీగా వర్క్ చేయడం అనేది ఇట్ ఈస్ గాడ్ గివెన్ గిఫ్ట్. మా డిపార్ట్మెంట్, మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ, మా ఉన్నతాధికారులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చారు మీరు, చిన్న కుటుంబం నుంచి, అవునండి. సాధారణ కుటుంబం నుంచి అవును. వచ్చారు. కానీ ఉన్నతమైనటువంటి వైపు మాత్రం ఈరోజు ఉన్నారు. అంటే చాలామందికి ఒక మార్గదర్శిగా, అంటే ఈరోజు మీరు తెలియనటువంటి వాళ్ళు ఉంటారు, అంటే మీకు తెలియకుండా మీకు చాలామంది ఫాలోవర్స్ ఉంటూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాం కదా. సో ఇంత అంటే ఈ స్థితి, ఈ స్థాయికి దాకా రావడానికి మీ వెనకాల బ్యాక్గ్రౌండ్, మీ పుషింగ్, లేదంటే మీ కష్టం, వీటికి సంబంధించి అంటే ఒక నైపుణ్యత సాధించినటువంటి స్త్రీగా. సాధారణమైన కుటుంబంలో వచ్చారు అనేది 100% కరెక్ట్ అండి. మా ఫాదర్ కానిస్టేబుల్గా చేశారు. నేను మా అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగాను. అంటే నాన్నగారు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉన్న క్రమంలో మా అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగాను. మా అమ్మమ్మ, మేనమామలు, పిన్నులు, వీళ్ళంతా అట్లాంటి కుటుంబం. సో ఎస్, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. సో ఈ ఫ్యామిలీలో కూడా లేడీస్ అనేది మంచి గౌరవం, మంచి గుర్తింపు, మంచి రైట్స్ ఉండేటటువంటి కుటుంబం నుంచే వచ్చాను. నేను చాలా ఉన్నతమైన అని అంటున్నారు. ఉన్నతమైన అనేది ఆలోచనలో ఎస్, ఉన్నతమైన ఆలోచనలు ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. సో దీని వెనుక కృషి, పట్టుదల అనేది నేను సెపరేట్గా ఇది ఇంత కృషి చేస్తే నేను ఏ స్టేజ్కి వచ్చానని నేనైతే చెప్పలేను. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఏదైతే నన్ను గుర్తిస్తున్నారో చాలామందికి మీరు తెలుసు అనేది అది అనుకోకుండా జరిగింది. దీని వెనుక విశేషమైన కృషి ఏం లేదు, కానీ చిత్తశుద్ధి అని మాత్రం నేను చెప్పగలనండి. నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే చిత్తశుద్ధి, సంకల్ప బలం. ఏదో చెయ్యాలి సమాజానికి, మన వంతు మనకు తెలిసింది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళగా మనం చూసేటటువంటి జీవితాలు, ఆ జీవితాల్లో ఉన్నటువంటి బాధలు, ఆ జీవితాల్లో నేరం జరిగేటటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి, ఆ నేరం అనేది ఇరుపక్షాలు అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఏ కారణాల వల్ల జరుగుతున్నాయి అని తెలుసుకోగలగడానికి నాకు ఈ ఉద్యోగం అనేది, పోలీస్ శాఖలో పనిచేయడం అనేది, పోలీస్ ఆఫీసర్గా, లేడీ పోలీస్ ఆఫీసర్గా పనిచేయడం అనేది ఒక వరం. దీంట్లో కొంచెం మీరన్నట్లు, నేనేదో భావించట్లేదు, మీరన్నట్లు గుర్తింపు తెచ్చుకునేటటువంటి స్టేజ్ రీచ్ అవ్వడానికి కారణం ఏంటి అన్నారు. చిత్తశుద్ధితోటి ఏదో చెయ్యాలి, సమాజానికి మన వంతు రీపే బ్యాక్ చేయాలి, ఈ నేరాలు జరగకూడదు, ఈ బాధలు ఉండకూడదు, ఈ పరిస్థితి వేరెవ్వరికీ ఉండకూడదు అని ఒక ఎంపతి ఉంటుంది, ప్రతి మహిళకి ఉంటుంది. ఎంపతి అంటే పక్కన వాడి బాధని మన బాధగా తీసుకోగలగడం. సో ఆ ఎంపతితోటి ఆలోచించడం, మన దగ్గరికి వచ్చే కేసెస్ అన్నీ, వారు చెప్పేటటువంటి బాధలు, ఆ బాధలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, పెద్దవాళ్ళతోటి మనం మార్చలేము. అదే స్టూడెంట్స్, యువతతోటి మాట్లాడితే చాలా చేంజ్ తీసుకురాగలం. మహిళలు చాలా డిప్రెషన్లో ఉంటున్నారు. ఇన్ని చట్టాలున్నా, ఇన్ని హక్కులున్నా, ఈ ప్రొటెక్షన్ గవర్నమెంట్ నుంచి కూడా ఇంత ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆత్మన్యూనతాభావం, అభద్రతాభావం. చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లు పక్కన పెట్టేయండి, ఆర్థికంగా ఉండేటటువంటి వెసులుబాటు పక్కన పెట్టేయండి. ఏదన్నా నీ సంకల్పం గొప్పగా ఉంటేనే అవన్నీ పనికొస్తాయి. మనమే ఇన్నున్నా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తప్పు వేరే వాడి వల్ల జరిగినా కూడా నాదే తప్పేమో అని ఆత్మన్యూనతాభావంతో, అభద్రతాభావంతో
మనని మనం తక్కువ చేసుకుంటూ సూయిసైడల్ టెండెన్సీస్ వరకు వెళ్ళిపోతుంది అంటే ఇంకా చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఇచ్చే వెసులుబాటు ఎందుకు, అన్ని దేశాలలో మన దేశానికి ఉండేటటువంటి ఆ గొప్పతనం ఇదంతా ఎందుకు, ఈ హిస్టరీ అంతా ఏమైపోవాలి, ఈ చరిత్ర ఏమైపోవాలి, ఈ కల్చర్ ఏమైపోవాలి, ఈ రాజ్యాంగం ఇచ్చే ప్రొవిజన్స్ ఏమైపోవాలి, ఈ చట్టం ఏమైపోవాలి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాలన్నీ ఏమైపోవాలని ఒక ఆర్ద్రత. కాబట్టి ఇన్ కోర్స్ ఆఫ్ టైం నేను మహిళలతో మాట్లాడతాం, స్టూడెంట్స్ తోటి మాట్లాడతాం, చిత్తశుద్ధితోటి మాట్లాడడం, మనసులో ఏముందో అదే బయట పెట్టడం, దానివల్ల ఈ గుర్తింపు. దీనికోసం స్పెషల్గా కృషి అయితే ఏం చేయలేదు, కానీ దీంట్లో వెనకున్నటువంటిది ఏంటి అంటే నా పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను చెప్పాలి. కుటుంబ నేపథ్యం అంతా ఒక ఎత్తు అయితే, ఎంత కుటుంబం నేపథ్యం చాలా సపోర్ట్ చేసినా డిపార్ట్మెంట్ ఇచ్చేటటువంటి ఆ గౌరవం, డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ పుషింగ్ ఉంటుంది మేడం. 100% ఆఫీసర్స్ రాకముందు చదువు, ఆ తర్వాత ట్రైనింగ్, ఇవన్నిట్లో అందులో ఏమంటే మహిళగా చిన్నప్పటి నుంచి ఆ రోజుల్లో స్టేజ్కి రావడానికి అక్కడైతే కష్టపడాల్సిందే, కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకున్నటువంటి ఈ స్కిల్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా సపోర్ట్ వస్తుంది. కానీ ఇక్కడ దాకా రావాలి ముందు, ఆ సరిత ఒక లేడీ ఆఫీసర్ ఇక్కడ దాకా రావాలి ముందు, అక్కడ దాకా రావడానికి మధ్యలో చిన్నప్పటి నుంచి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, కలెక్టర్గా చాలా చేయొచ్చు అనే ఆలోచనలతో పెరిగాను. వాస్తవానికి నాకు తెలిసి మేబీ 5-6 ఇయర్స్ నుంచే పబ్లిక్ స్పీకింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఎస్ఏ రైటింగ్స్ రాయడం, నా 5th క్లాస్ నుంచి ట్యూషన్స్ చెప్పడము, వయోజన విద్య, పెద్దవాళ్ళకు కూడా నాకన్నా పెద్దవాళ్ళకి ట్యూషన్స్ చెప్పడం, సైకిల్ షాప్స్ అట్లా పనులు చేసుకునే వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ ఏమైనాయి అంటే నాలో మాట్లాడగలగడం, ధైర్యంగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేటటువంటి లక్షణం, అవి ఇన్ కోర్స్ ఆఫ్ టైం అట్లా వచ్చింది. తర్వాత నేను లా చదువుకున్నాను, ఎల్ఎల్బి, యూనివర్సిటీ టాపర్ నేను, ఉస్మానియా యూనివర్సిటీలో 4 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్లో కూడా బెస్ట్ స్టూడెంట్. ఇట్లాంటివన్నీ కొంచెం తెలియకుండానే మనలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ రావడం, కుటుంబ నేపథ్యంలో కూడా లేడీస్కి సపోర్ట్ చేసేటటువంటిది, పేరెంట్స్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, ఇన్లాస్ కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం కానీ అట్లాంటి నేపథ్యం రావడం. సో ఈ చదువు, ఈ ఉద్యోగం మనకు పర్సనల్గా ఉండేటటువంటి ఒక సంకల్పం, ఒక చిత్తశుద్ధి, దానివల్లనే ఈ గుర్తింపు. బట్ చాలా చెయ్యాలండి, ఇదేం లేదు, నథింగ్, వీ హ్యావ్ టు డూ సో మచ్. అంటే రానున్న రోజుల్లో మహిళలు అంటే ఇంకా ఎదుగుతూ ఉన్నారు, ఇప్పుడే ఇంకా చాలామంది చాలా నేర్చుకుంటూ ఉన్నారు. రోజు ఆటో తోలుతున్నారు, బస్ తోలుతూ ఉన్నారు, లేడీ కండక్టర్స్ దాని నుంచి లేడీ డ్రైవర్ దాకా వచ్చారు. ఏరోప్లేన్స్ మర్చిపోయారు మీరు. అంటే రోడ్డు మీద తిరిగే అంటే మహిళలు, సాధారణ మహిళలు, అంటే ఈ మహిళ ఎందుకు ఈ ఇంటి వరకు మాత్రమే ఉంటుందంటే కుటుంబ పోషణని ఈరోజు తనతో పాటు అంటే భర్త లేకుండా మహిళలు కూడా ఈరోజు తన బాధ్యత మోస్తుంది. అవునండి, మహిళలు కూడా చాలా మందిని చూస్తుంటారు. ఎలా చూస్తారు మేడం వాళ్ళందరినీ, అంటే ఎలాంటి ఆలోచన వస్తుంది మీకు ఇలాంటివి చూసినప్పుడు? సమాజంలో మహిళకి ఈ మహిళల ప్రాధాన్యత పెరుగుతున్న కొద్దీ మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? చాలా గర్వంగా అనిపిస్తుంది. మనం స్టార్ట్ చేసినప్పుడే మిషన్ టు మూన్ చంద్రయాన్లో ఉన్నటువంటి వెనక మహిళా డైరెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాము. డైరెక్టర్స్ అంటే వాళ్ళు చదువుకుని వచ్చారు, అసలు చదువుకోకుండా ఇంటి పట్టునే ఉండి ఏదో బలైపోతారనుకునేటువంటి మహిళలు ఈరోజు కష్టపడుతున్నారు బయటకు వచ్చి. అపురూపమైనదమ్మ ఆడజన్మ అంటారు కదా, అది 100% నిజం. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనేది ఎంత నిజమో, అవసరానికి తగ్గినట్టు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మనిషి ఏమన్నా చేస్తుంది, మహిళ ఇంకా ఏమన్నా చేస్తుంది తన భర్త కోసం. పురుషుడు ఉన్న స్థానం కన్నా మహిళ ఈరోజు ఎక్కువ స్థానాన్ని ఆక్యుపై చేసింది అంటున్నారు. అంటే కుటుంబ పోషణ విషయంలో మహిళ ముందు ఆవిడ త్వరగా అడుగులేస్తుంది కుటుంబ పోషణ కోసం. దట్ ఈస్ నోన్ యాజ్ విమెన్ ఎంపవర్మెంట్. దాన్నే సాధికారత అంటారు, దాన్నే సాధికారత అంటారు. అంటే తను తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయం కుటుంబానికి ఉపయోగపడడం, సమాజానికి ఉపయోగపడడం అంటే సాధికారత సాధించినట్టే. సాధికారత అంటే నిర్ణయం తీసుకోగలిగేటటువంటి కెపాసిటీ. చదువు అనేది సాధికారతనిస్తుంది. చదువు లేకపోయినా కూడా తన కెపాసిటీస్ తోటి సాధికారత సాధించే మహిళలు చాలామంది ఉన్నారు. ఎందుకండి, వ్యవసాయం చేసుకునేటటువంటి దాంట్లో కుటుంబాల్లో ఆడవాళ్ళు పొద్దున్నే తెల్లారుజామున 3ంటికి లేచి ఇంట్లో పనులు చేసుకొని వెళ్ళి పొలం పనులన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ కుటుంబ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. దానికి పెద్ద పెద్ద డిగ్రీస్తో సంబంధం లేదు, పెద్ద పెద్ద ఉద్యోగాలతో కూడా సంబంధం లేదు. సో మహిళ తన సహజ సిద్ధమైనటువంటి లక్షణం, నేను
నేను పని చేయాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, తల్లిగా భార్యగా కుటుంబంలో నేను మంచి ముందుకు వెళ్ళాలి అనేది. ఈ లక్షణాలు ఉన్న మహిళ అంతా కూడా జైహో మహిళ అనే స్టేజ్కే వెళ్తుంది. సో ఐ ఫీల్ దట్ అన్ ఎంపవర్డ్ విమెన్ విల్ బీ లైక్ అ రోల్ మోడల్. తను ఏ స్థాయి నుంచి వచ్చినా, ఆర్థికంగా ఏ స్థాయి నుంచి వచ్చినా తన స్థాయి చాలా గొప్పది. ఇప్పుడున్న యువత, చాలామంది చదువుకున్నటువంటి యువత కూడా చాలా సిటీస్లో మనం చూస్తుంటాం, చాలా ప్రాంతాల్లో మనం చూస్తుంటాం, కొంచెం డ్రగ్స్ కింద అలవాటు. అవునండి. కొన్ని అఫైర్స్, అవునండి, వాటిలో వాళ్ళే చివరికి బలైపోతూ ఉన్నారు. మనం చూస్తున్నాం రెగ్యులర్గా. మీరు మీడియాను వాచ్ చేస్తుంటారు, మీరు ఎన్నో కేసెస్ ట్రాక్అప్ చేస్తుంటారు. సో ఈ యువతకి మీరు చాలాసార్లు చాలా అంశాల్లో చెప్తూనే ఉన్నారు. అలానే అవేర్నెస్ కింద కూడా చాలా మంది చెప్తున్నారు. సో ఇలాంటి యువతకి రానున్న రోజుల్లో ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తే బాగుంటుంది? మోడర్నైజేషన్ పేరుతోటి కొంచెం విచ్చలవిడితనం అనేది ఎక్కువైపోయింది. అంటే స్వేచ్ఛ, స్వతంత్రము, మోడర్న్గా ఉండడం, నాగరికత అనే దానికి కొంచెం పెడద్రోవ పడుతుంది అనటానికి ఈ పబ్ కల్చర్ కానీ, లేదా డ్రగ్ కల్చర్ కానీ, లేదా ఎంటర్టైన్మెంట్కి కొంచెం వికృతమైనటువంటిది ఆ టైప్ కానీ, ఆ టెండెన్సీస్ మనం చాలా చూస్తున్నాము. అందులో మహిళలు పురుషులు ఏమి తారతమ్యం లేదు. ఈవెన్ గర్ల్స్ ఆర్ ఇంటూ డ్రగ్ అడిక్షన్. గర్ల్స్ కూడా స్మోక్ చేసి డ్రింక్ చేసేటటువంటి లక్షణము. సో ఇది కాదండి మనం కోరుకోవాల్సినటువంటి ఎంపవర్మెంట్. ఈక్వాలిటీస్, సమానత్వం అంటే తాగడంలో సమానత్వము, తిరగడంలో సమానత్వము, లేదా విచ్చలవిడితనంలో సమానత్వము. ఇది సమాజానికి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి ట్రెండ్స్ అవి. ఈ ట్రెండ్స్ని డెఫినెట్గా కల్చర్ పేరుతోటి, ఆ కల్చరు మోడర్నిటీ ముసుగులో మహిళల్ని మత్తులోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి, మహిళలు కానివ్వండి, యువత ఇన్ జనరల్ తీసుకెళ్లేటటువంటి పరిస్థితి అస్సలు హర్షణీయం కాదు. అది ఎంటర్టైన్మెంట్ అనేది మనకి ప్రగతికి తోడ్పడాలి. అది ఎంటర్టైన్మెంట్ మానసిక ఉల్లాసానికి, లేకపోతే శారీరక ఉల్లాసానికి అనేది ఎంటర్టైన్మెంట్. కానీ మళ్ళీ శారీరకంగా బలైపోతూ సమాజానికి గొడ్డలు పెట్టుగా ఉండేటటువంటి ఎంటర్టైన్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో అది యాక్సెప్ట్ చేసేటటువంటి విషయం. చట్టం పక్కన పెట్టండి, అది చట్టరీత్యా కరెక్టా రాంగా, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఏం చెప్తుంది, దానికి ఎంత పనిష్మెంటు, ఇవి పక్కన పెట్టి చట్టం ఒకవేళ యాక్సెప్ట్ చేసినా, చట్టం దాన్ని చూసి చూడనట్టు ఊరుకోమని చెప్పినా, దీస్ ట్రెండ్స్ ఆర్ వెరీ డేంజరస్. ఇది సమాజానికి చాలా హానికరం. ఇది రాబోయే రోజుల్లో కుటుంబ వ్యవస్థ మీద, యువత మీద, సమాజం మీద, సమాజంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు, వెదర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, వాట్ ఎవర్, వీటన్నిటికీ ఇప్పటి వరకు భారతదేశం ఏ స్థానంకి అధిరోహించిందో ప్రపంచ దేశాల్లో, అది డిగ్రేడ్ అవ్వడానికి ఈ ట్రెండ్స్, నెగిటివ్ వెనక్కి వెళ్ళడానికి ఈ ట్రెండ్స్ చాలా ప్రమాదకరం. సో యాజ్ అ పోలీస్ ఆఫీసర్, దట్ టు యాజ్ అ లేడీ ఆఫీసర్ ఆర్ యాజ్ అ మదర్, ఇట్లాంటి కల్చర్ డెఫినెట్గా నేను అభినందించను, ఎంకరేజ్ కూడా చేయను. అది ఎంటర్టైన్మెంట్ పేరుతో అవనివ్వండి, దట్ ఈస్ జస్ట్ ఫర్ టైం పాస్ రిలీఫ్ కోసం అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలాంటి కొన్ని అంటే ఎక్కువ సిటీస్లో చదువుకున్నటువంటి ఆడపిల్లలు ఈరోజు మనం చూస్తుంటాం మేడం, బాగా చదువుకుంటున్నారు, మంచి జాబ్లో పొజిషన్లోకి వెళ్తున్నారు. ఆటోమేటిక్గా ప్రేమను, లేదంటే ఆ ప్రేమ తర్వాత ఇటు సైడ్ అడిక్ట్ అవటమో, దేనికో దానికి అడిక్ట్ అవటమో, అవన్నీ వాళ్ళని అన్నిటికీ ఒక చోటకి తెచ్చుకుని లాస్ట్ మినిట్లో ఏదన్నా వాళ్ళ హాని చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం, లేదంటే ఇంకేదన్నా క్రిమినల్ యాక్టివిటీస్ చేయడం, వీటి వల్ల యువతలో ఎక్కువ అంటే అది రోజు రోజుకి స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. నేను ఇలా కంట్రోల్ చేయవచ్చు అంటారు అవకాశం. సోషల్ మీడియా ఒకటి, ఇంటర్నెట్ ఫెసిలిటీ అందుబాటులోకి ఉండడం ఒకటి, విచ్చలవిడితనం పెరిగిపోవడం ఒకటి, ఇవి ఒక ఎత్తు అయితే, ప్రేమ అనే దానికి అర్థం చెప్పలేకపోవడం పోయే పరిస్థితి ఉంది. ఎవరు ప్రేమ అంటే ఇది కాదు ఇది అని చెప్పగలగాలి, ఆ పరిస్థితులు ఉండాలి. అది స్కూల్స్లో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి. చెప్పడం ఒక ఎత్తు, చూపించడం ఒక ఎత్తు. పిల్లలకు చెప్తే వినరు, మనం చూపిస్తే వింటారు. అంటే మనం ప్రాక్టీస్ చేస్తే వింటారు. దేవుణ్ణి పూజించు చాలా మంచి జరుగుతుందని రోజు మనం చెప్తే వాళ్ళు నేర్చుకోరండి, మనం చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఆటోమేటిక్గా. సో ఇట్లాంటివి ఎక్కడన్నా సమాజంలో కరువు అవుతున్నాయేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ప్రేమ పేరుతోటి మోసగింపబడుతున్నారు అన్నారు, 100% కరెక్ట్. అది పరిపక్వత లేని ప్రేమ, అర్థం లేని ప్రేమ చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ప్రేమ గొప్పది, ప్రేమ లేనిదే ప్రపంచమే లేదు, ప్రేమ లేనిదే దేవుడే లేడు, మనమే లేము, మన పుట్టుకే లేదు.
కానీ ఆ ప్రేమకి ఇవ్వాల్సినటువంటి అర్థం తాత్పర్యం చెప్పాల్సిన వారు లేదా చూపించాల్సిన వారు కరువయ్యారేమో, కాబట్టి యువత పెడద్రోవ పడుతుందేమో, ఇదొక అంశం. 2, సెకండరీ సెక్షువల్ అడాలసెంట్ స్టేజ్లో అంటే యుక్త వయసులో వచ్చేటటువంటి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అప్పుడు ఉండేటటువంటి కోరిక, ఆ కోరికల్ని సార్థకత చేసుకోవాలి అనేటటువంటి ఆ వయసు, ఆ వయసుకి సామాజిక మాధ్యమం సోషల్ మీడియా అనేది ఇంకా ప్రేరేపిస్తుంది. ఆ వయసులో నేనేది తెలుసుకోవాలనుకుంటున్నానో ఒక్కసారి ఫోన్లో నేను అది క్లిక్ చేసి చూస్తే డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రోజు అవే వస్తాయి. అవి చూసి నా ఆలోచన, నా శరీరము అట్లాంటి వాటికి స్పందించే పరిస్థితి వస్తుంది. దీన్ని ఎవరైతే కరెక్ట్గా ట్యాప్ చేస్తారో వాడు మోసం ఆ దాంట్లో ఆడిపోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆడపిల్లల దాంట్లో మగపిల్లలు, ఇక్కడ నేను జెండర్ కూడా చెప్పదలుచుకోవట్లేదండి, ఎందుకంటే ఈ మధ్యకాలం క్రైమ్లో జెండర్కి రిలేషన్ కూడా లేదు అనే పరిస్థితులు చాలా ప్రమాదకరమైనట్టు ఉన్నాయన్నమాట. సో సమాజంలో వచ్చేటటువంటి ఈ ధోరణి దానికి సూట్ అవుతున్నటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులు కూడా టైం లేకపోవడం వల్లనో లేకపోతే వేరే పరిస్థితుల వల్లనో పిల్లల మీద ఫోకస్ చేయాల్సినటువంటి టైం తగ్గడం, ఫోకస్ చేసిన తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా వారు చెప్పే మాటల్ని పెడద్రోవ పెట్టడం, దీనికి సెల్ ఫోన్ మాధ్యమం, సోషల్ మీడియా మాధ్యమంలో తోడవ్వడము, దీనివల్ల యువత చాలా పెడద్రోవ పడుతుంది. మీరు ఏదైతే ప్రేమ ముసుగులో చిన్నపిల్లలు బలవుతున్నారో దాని తర్వాత ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా, డ్రగ్ కల్చరు, ఈ విచ్చలవిడితనం అనేది ఇవన్నీ ఏ స్టేజ్కి తీసుకెళ్తుందంటే చిన్న పిల్లలు కూడా HIV ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. పెద్ద కుటుంబాల నుంచి వచ్చి, అంటే సో కాల్డ్ ఫైనాన్షియల్గా పెద్ద కుటుంబాల నుంచి వచ్చి తాగడానికి మందు ఇవ్వకపోతే ఇంట్లో దగ్గుమందు తెప్పించుకొని తెలిసిన వాళ్ళతోటి తాగి ఆ మత్తులో ఉండేటటువంటి పిల్లలు కూడా నాకు తెలుసు. సో దీస్ ఆర్ వెరీ బ్యాడ్ ట్రెండ్స్ అండి. ఈ మోడర్నిటీ పేరుతోటి కల్చర్ పెరుగుతుంది, లేదా గ్లోబలైజేషన్ జరుగుతుంది. ఈ గ్లోబలైజేషన్లో వెనక్కి వెళ్ళకూడదు, ముందుకెళ్ళాలి అనే ఒక మిష, అది వెనక్కి వెళ్ళడం అనేది అంటే చేతగానితనం అనుకోవడం, మోడర్నిటీ అంటే అదేదో గొప్ప విషయం అనుకోవడం, ఎంపవర్మెంట్ అనే దానికి కొత్త తాత్పర్యాలు వెతకడం, ప్రేమ అనేది యాక్చువల్గా ఉన్నటువంటి ప్రేమను అర్థం చేసుకోకపోవడం, దానికి ఈ సోషల్ మీడియా అనేది, ఇంటర్నెట్ అనేది సపోర్ట్ అవ్వడం, దీనివల్ల వెరీ బ్యాడ్ ట్రెండ్స్ వస్తున్నాయి. ఈ ట్రెండ్స్ చాలా ప్రమాదం. దీనికి అందరం కలిసి వర్క్ చేయాలి. కేవలం చట్టము రాజ్యాంగం మాత్రమే కాదు. వీ ఆల్ హ్యావ్ టు వర్క్ సో మచ్. ఎడ్యుకేషన్ కరికులంలో ఇంకా మార్పులు రావాలి. ఇప్పుడు ఎథిక్స్, మోరల్స్ అనేవి అన్ని కాలేజెస్లో సిలబస్లో వచ్చింది. ఎస్, ఎంతని తల్లిదండ్రులు అందరూ తల్లిదండ్రులదే అంటే ఎంతని తల్లిదండ్రులు చెప్తారండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో ఎంతని తల్లిదండ్రులు మానిటర్ చేస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు అట్లా మానిటర్ చేస్తే వాళ్ళనే శత్రువులుగా చూస్తున్నారు. నేను ఎక్కడా చెప్పలేదు, మొదటిసారి చెప్తున్నా. ఆడపిల్ల పెడద్రోవ పడుతుంది అని తండ్రి తెలుసుకొని తనని ఏదో కంట్రోల్లో పెట్టాలనో లేకపోతే మంచి ద్రోవ వైపు తీసుకువెళ్ళాలనో, ఆ ప్రమాదం నుంచి కాపాడాలనే తాపత్రయంతోటో చదువుకొని ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి తండ్రి తనని కంట్రోల్ చేస్తూ ఉంటే, అదే పాప నా తండ్రి నా మీద చేయేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చింది. ఒక లేడీ ఆఫీసర్గా తను ఆ పాప అంటే చిన్నపిల్ల కూడా కాదండి, 17 years నిండిన అమ్మాయే. సో అంత వయసు ఉన్న అమ్మాయి చెప్పిన దాన్ని నేను నమ్మాలా, నమ్మకూడదా? యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేను నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక ఆడపిల్ల వచ్చి తన తండ్రి మీద చెప్తున్నప్పుడు నేను నమ్మాల్సిందే. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఇట్ ఈస్ మై మెయిన్ డ్యూటీ. వెన్ విక్టిమ్ కమ్స్ అండ్ కంప్లైంట్స్, మేము విక్టిమ్ సైడ్ నమ్మాల్సిందే. కానీ లోతైన ఇది చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఆయన కంట్రోల్ చేస్తుంటే ఆయన మీదే ఇట్లా చేస్తుంది అనేది అర్థమైంది. సో ఇట్లాంటి ట్రెండ్స్ ఉన్నప్పుడు మనం తల్లిదండ్రులదే బాధ్యత, లేదా టీచర్స్దే బాధ్యత, లేదా పోలీస్ ఆఫీసర్స్దే బాధ్యత కాదండి. ఇది సమాజం మొత్తం అందరిది బాధ్యతది. ఈ ట్రెండ్స్ చాలా డేంజర్. అందరం దీని గురించి మాట్లాడుకోవాలి, ఇట్లాంటి వాటి మీద చైతన్యవంతం చేయాలి. సోషల్ మీడియా ఇట్లాంటివి చూపించాలి, సీరియల్స్, సినిమాలు ఇట్లాంటి అంశాల్లో కూడా ఉండాలి. ఆలోచన రేకెత్తే విధంగా ఉండాలి. ఇది తప్పు, నేను ఇలా చేయకూడదని వాళ్ళకే వచ్చేటటువంటి ఆలోచన ఉండాలి.
చివరిగా మేడం ఏం చెప్తారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మీ సైడ్ నుంచి మహిళలకి చెప్పాల్సి వస్తే ఏమి చెప్తారు? అంటే ఇప్పుడు చాలా మంది మహిళలకి అనేక స్టేజ్ల మీద నుంచి అనేక వేదికల నుంచి చాలా ఆన్సర్ చెప్పారు, అందులో ప్రధానంగా విద్యార్థులకు ఎక్కువ చెప్పినట్టున్నారు. సో ఈరోజు మీ సైడ్ నుంచి మహిళలందరికీ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత స్త్రీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నారు. అంటే సర్వాంతర్యామి సర్వశక్తివంతురాలైనటువంటి ఆ దేవి ఎవరన్నా కావచ్చు, ప్రకృతి అయ్యవచ్చు, ప్రకృతి అందరికీ సమానమే కదా. ఆ ప్రకృతి తల్లి రూపంలో, స్త్రీ రూపంలో, శక్తి రూపంలో ఉంది. ఆ ప్రకృతికి ఎప్పుడు శిరస్సు నమస్కరిస్తూనే ఉండాలి, గౌరవిస్తూనే ఉండాలి, పూజిస్తూనే ఉండాలి అనేటటువంటి ధర్మం మన భారతదేశంలో ఉన్నటువంటి ధర్మం. అట్లానే తనలోని ధైర్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ దుర్గా అంటారు, తనలోని చైతన్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ కాళీ అంటారు, తనలోని భక్తిని మేల్కొల్పే ప్రతి మహిళని పార్వతి అంటారు, తనలోని మాతృత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళని అన్నపూర్ణ అంటారు, తనలోని సహజ సిద్ధ లక్షణాల్ని మేల్కొల్పే ప్రతి మహిళని శక్తి అంటారు. ఇక్కడ రిలీజన్తో సంబంధం లేదండి. మనం ఒక పవర్ని ఒక సింబల్గా మనం ఊహించుకుంటాం కాబట్టి నేను ఈ పేర్లు చెప్పాను. ఫైనల్గా అందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని లక్షణాలు మనలోనే ఉన్నాయి. మనలోని ధైర్యం, మనలోని భక్తి, మనలోని మాతృత్వం, మనలోని సహజ సిద్ధ లక్షణాలు, మనలోని చైతన్యం వెలికి తీసేది కూడా మనమే. పాత రోజుల్లో మనం చెయ్యాలన్నా ఆ రోజుల్లో మన అమ్మమ్మలకి వాళ్ళకి అవకాశం లేదు, మనకి ఇప్పుడు అవకాశం ఉంది. అవకాశం చట్టపరంగా, రాజ్యాంగపరంగా, ప్రభుత్వంలో సమాజపరంగా, సమాజం ఇచ్చేటటువంటి స్వేచ్ఛపరంగా, స్వతంత్రం పరంగా ఉంది. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు అవేకెన్ సచ్ స్పిరిట్. ఆ శక్తులు అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి, మనల్ని మనం మన కళ్ళతో చూడాలా, మన బలం మనకు తెలియాలి, మన బలహీనత మనకు తెలియాలి, ఆ బలాన్ని ఇంకా బలపరుచుకోవాలి, బలహీనతని ఇంకా బలహీనపరుచుకోవాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్న మహిళ తనదైన ముద్ర వేసుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ఒక నినాదంతో ముందుకు వెళ్తుంది. ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అండ్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్. మహిళలో ఇన్వెస్ట్ చేయండి, ప్రగతిని ఇంకా చైతన్యవంతం చేయండి, ఇంకా స్పీడప్ చేయండి అని. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం ఆర్థికపరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆ ధైర్యాన్ని ఇవ్వండి, ఆ శక్తిని ఇవ్వండి, ఆ తోడ్పాటుని ఇవ్వండి, దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వండి, అవకాశాలను ఇవ్వండి. ఈ విధంగా మహిళ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రగతి అనేది 2 3 10 అవ్వడం విట్నెస్ చేయండి అని యునైటెడ్ నేషన్స్ ఈ సంవత్సరం ఇచ్చినటువంటి నినాదం. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఆ కాన్ఫిడెన్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి మహిళల మీద, ఆ ప్రేమని ఇన్వెస్ట్ చేయాలి, ఆ సపోర్ట్ని ఇన్వెస్ట్ చేయాలి, ఆ మనోధైర్యాన్ని ఇన్వెస్ట్ చేయాలి. అవి చేస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఇన్ని అవకాశాలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహిళ ఇంకా ముందుకు వెళ్తుంది. మేము కూడా మహిళలు కూడా మనలో శక్తుల్ని చిత్తశుద్ధితోటి, సంకల్ప బలంతో మనం ఒకరికి రోల్ మోడల్గా ఉండాలి. ఉన్న స్వాతంత్రం, మనకు ఉన్నటువంటి ఈ స్వేచ్ఛని సక్రమంగా సద్వినియోగపరుచుకొని సమాజానికి ఒక మంచి గౌరవప్రదమైనటువంటి రోల్ మోడల్గా ఉండాలి. మన కుటుంబానికి మనం వెన్నుదన్నులుగా ఒక మంచి పేరు, తల్లిదండ్రులకి మంచి పేరు, భర్త మెట్టినింటికి మంచి పేరు, పుట్టింటికి మంచి పేరు తీసుకురావాలి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి. అట్లాంటి స్టేజ్కి మహిళలందరూ వెళ్ళాలి. మోడర్నిటీ పేరుతోటి వికృత చేష్టలకి లేకపోతే చెడు ప్రభావాలకి లోనవ్వకూడదు. పిల్లలు ఎవ్వరూ లోనవ్వకూడదు, మహిళలు అస్సలు అట్లాంటివి చేయకూడదు అనేది నేను మనస్ఫూర్తిగా ఒక పోలీస్ ఆఫీసర్గా నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ మహిళా తల్లులందరికీ కూడా, మహిళలందరికీ కూడా బీఆర్పీ న్యూస్ నుంచి ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మహిళలకి అన్ని రకాల మద్దతు లభిస్తూ ఉంది. ఈరోజు మహిళలు ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ.